మనకి దర్శనం ఇస్తూ ఉన్నాడు. మరి పరమాత్మ ఒక్కడైతే ఇన్ని రూపాలు ఎందుకు అనంటే ఆయా సందర్భాల్లో భక్తులను అనుగ్రహించడం కోసం, దుష్ట శిక్షణ కోసం, శిష్ట పరిపాలన కోసం, ధర్మోద్ధరణ కోసం భగవంతుడు ధరించవలసి వచ్చినటువంటి రూపాలు ఇవన్నీ కూడా. కాబట్టి ఇన్ని రూపాలని ఒకే భగవంతుడు ధరించి మన ముందుకు వచ్చాడే తప్ప ఇక్కడ భగవంతుడి విషయంలో ఏ విధమైనటువంటి తారతమ్యం పనికిరాదు. శివుడి రూపంలో ఏ దేవుడైతే ఉన్నాడో అదే దేవుడు విష్ణు రూపంలోనూ ఉన్నాడు, అదే దేవుడు అమ్మవారి రూపంలోనూ ఉన్నాడు. నేను శివుణ్ణి పూజిస్తాను, విష్ణువుని నిందిస్తాను అంటే ఒకవైపు అదే దేవుడికి పూజ చేసి మళ్ళీ ఇంకోవైపు అదే దేవుడిని నిందించినట్టు అవుతుంది. నేను విష్ణువుని పూజిస్తాను, శివుణ్ణి నిందిస్తూ ఉంటాను అనంటే అప్పుడేముంది, ఒకవైపు అదే దేవుడికి పూజ చేసి మళ్ళీ ఇంకోవైపు అదే దేవుడిని నిందించినట్టు అవుతుంది. కాబట్టి